మార్నింగ్ ఆఫీస్కి రెడీ అయ్యి యూజువల్గా ఫోన్లో క్యాబ్ బుక్ చేద్దామనుకున్న వాళ్ళకి ఒక షాక్. యాప్ ఓపెన్ చేసిన వెంటనే నో క్యాబ్స్ అవైలబుల్ అని మెసేజ్. ఇదొక్క పర్సన్ ప్రాబ్లం కాదు, ఇది లక్షలాది మంది కామన్ పీపుల్ ఫేస్ చేసిన రియాలిటీ. ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్స్ స్ట్రైక్ వల్ల కామన్ మ్యాన్ డైలీ లైఫ్ ఎలా డిస్టర్బ్ అయిందో ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆఫీస్కి టైం మీద రీచ్ అవ్వాలి అని చాలామంది ఎర్లీగా ట్రై చేశారు, కానీ క్యాబ్ దొరకకపోవడం వల్ల లేట్ అయ్యి వార్నింగ్స్ వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేని ఎంప్లాయీస్కి స్ట్రైక్ చాలా హెవీ ఇంపాక్ట్ ఇచ్చింది. స్పెషల్గా ఐటీ ఎంప్లాయీస్, నైట్ షిఫ్ట్స్ నుండి రిటర్న్ అయ్యేవాళ్ళు, ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్స్ డిపెండ్ అయ్యేవాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సిన ట్రావెలర్స్ లాస్ట్ మినిట్లో ఆటోస్ లేదా ప్రైవేట్ వెహికల్స్ అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. కొన్ని కేసెస్లో ఫ్లైట్స్ మిస్ అయిన ఇన్సిడెంట్స్ కూడా రిపోర్ట్స్ అయ్యాయి. స్టూడెంట్ సిచ్యువేషన్ కూడా డిఫరెంట్ కాదు. కాలేజ్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ టెస్ట్స్, ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ ఇవన్నీ ఉన్న స్టూడెంట్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద కంప్లీట్గా డిపెండ్ అయ్యారు. బస్సెస్ ఆల్రెడీ క్రౌడెడ్గా ఉన్న టైంలో క్యాబ్ స్ట్రైక్ వల్ల క్రౌడ్ డబల్ అయింది. ఉమెన్ కమ్యూటర్స్ కోసం ఇది ఇంకా సెన్సిటివ్ ఇష్యూ. ఎర్లీ మార్నింగ్ లేదా లేట్ నైట్ ట్రావెల్, సేఫ్టీ కోసం క్యాబ్ చూస్ చేసేవాళ్ళు స్ట్రైక్ వల్ల ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ లేక టెన్షన్ ఫీల్ అయ్యారు. ఎల్డర్లీ పీపుల్, హాస్పిటల్ విజిట్స్ కోసం రెగ్యులర్గా క్యాబ్ యూజ్ చేసేవాళ్ళు అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో క్యాబ్ అవైలబిలిటీ లేకపోవడం చాలా సీరియస్ ప్రాబ్లంగా మారింది. ఆటో ఫేర్స్ సడన్గా పెరిగాయి. షార్ట్ డిస్టెన్స్కి కూడా డబుల్ అమౌంట్ అడుగుతున్న కేసెస్ బయటికి వచ్చాయి. క్యాబ్ లేదు, చాయిస్ లేదు అనే సిచ్యువేషన్లో పీపుల్ ఫోర్స్డ్గా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఈ స్ట్రైక్ ఒక ఇంపార్టెంట్ ట్రూత్ని బయటికి తీసింది. మనం డైలీ లైఫ్లో ఓలా, ఊబర్, ర్యాపిడో మీద ఎంత డిపెండ్ అయి ఉన్నామో ఈ ఒక్క రోజులో అర్థమైంది. యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ లగ్జరీ కాదు అని, ఎసెన్షియల్ సర్వీస్లా మారిపోయింది అని కామన్ పీపుల్ రియలైజ్ అయ్యారు. డ్రైవర్ స్ట్రైక్ వల్ల ప్యాసింజర్ సఫర్ అయ్యారు అని ఒకటే యాంగిల్లో చూడకూడదు. ఇది సిస్టమ్ ఇష్యూ. డ్రైవర్స్ కష్టం రియల్, ప్యాసింజర్స్ ప్రాబ్లం రియల్. బిట్వీన్లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కామన్ మ్యాన్ మిడిల్లో స్టక్ అయ్యాడు. ఈ స్ట్రైక్ కంటిన్యూ అయితే స్కూల్స్, ఆఫీసెస్, హాస్పిటల్స్ అన్ని సెక్టర్స్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటి అంటే లాంగ్ టర్మ్ సొల్యూషన్ లేకపోతే ఇలాంటి డిస్ట్రప్షన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. మినిమం ఫేర్ రెగ్యులేషన్, డ్రైవర్ ప్రొటెక్షన్, ప్యాసింజర్ అఫోర్డబిలిటీ ఇవన్నీ టుగెదర్ కన్సిడర్ చేయాలి. ఈ స్ట్రైక్ కామన్ పీపుల్కి ఒక లెసన్. డైలీ ట్రావెల్ కోసం ఒక సింగిల్ ఆప్షన్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఆల్టర్నేటివ్ ప్లానింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్మెంట్, పాలసీ లెవెల్ క్లారిటీ అన్నీ అవసరం. మీ సిటీలో క్యాబ్ స్ట్రైక్ ఎఫెక్ట్ ఎలా ఉంది? మీరు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? కమెంట్ సెక్షన్లో మీ రియల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఇలాంటి గ్రౌండ్ రియాలిటీ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.